హెల్త్ అనే యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్న ఒక బ్రాండ్ న్యూ వెంచరే ఈ యొక్క వెంచర్ గోల్డెన్ హైట్స్ వెల్నెస్ సెంటర్ అని చెప్పేసి ఈ యొక్క వెంచర్ ఆదూరి గ్రూప్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రమోట్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఆదూరి గ్రూప్ వారు ఆల్మోస్ట్ 30 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని ప్రెసెంట్ 15 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఆన్ ఆల్ డిఫరెంట్ హైవేస్. సో ఇంత బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ ని ఆ ఒక కంపెనీ నుంచి వస్తుంది అండ్ వాళ్ళ యొక్క ట్రేడ్ మార్క్ ఆల్రెడీ మార్కెట్ లో టేస్ట్ చూపించారు కాబట్టి హ్యాపీగా ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఏంటి ఆ యూనిక్ కాన్సెప్ట్ అని అంటే ఇక్కడ మొత్తం ఒక హెల్త్ విలేజ్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇందులో దాదాపుగా 5 లక్షల ప్లాంటేషన్స్ ని పెట్టేసి ప్యూర్ ఆక్సిజన్ జనరేట్ చేయాలి అన్న కాన్సెప్ట్. దాంట్లో కూడా దాదాపుగా 1500 ప్లాంట్స్ ఆయుర్వేదాకి సంబంధించింది. దాంతో పాటు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వారికి లేదా అవుట్ సైడ్ నుంచి వచ్చి ఉండాలనుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ 51+ డిఫరెంట్ అమ్యూనిటీస్ ని ఈ యొక్క వెంచర్ లో ప్రొవైడ్ చేయబోతున్నారు. అయితే ఆ అమ్యూనిటీస్ ఏంటో మీకు చెప్పడానికి ముందు ఇది వచ్చేసరికి బెంగళూరు హైవే NH44 బాలానగర్ లొకేషన్ లో ఈ యొక్క వెంచర్ ఉంది. NH44 నుంచి ఒక 2 to 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం ఈ యొక్క వెంచర్ కి రావచ్చు. ఈ వెంచర్ వచ్చే దారి ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్, బట్ ప్రెసెంట్ అయితే 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అన్నమాట. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనడానికి మేజర్ గా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో పాటు అప్రిసియేషన్ పరంగా కూడా చూసుకుంటే RRR కి వెరీ నియర్ బై ఉంటాం. అది కూడా ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్. ఎవరైతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకుని ఇన్వెస్ట్మెంట్ అన్నది మిస్ చేశారో వారు ఇక్కడ రీజనబుల్ ప్రైస్ లో అదే విజన్ తో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే గ్రేట్ అప్రిసియేషన్ చూడొచ్చు ఈ యొక్క వెంచర్ లో. మీకు ముందే చెప్పినట్టు ఇది బ్రాండ్ న్యూ వెంచర్. ఇప్పుడిప్పుడే దీని యొక్క డెవలప్మెంట్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ దీన్ని లాంచింగ్ అన్నది ఇంకా చేయలేదు. అందుకు గాను దీంట్లో లాంచింగ్ కి ముందు ఒక ప్రైజ్, లాంచింగ్ తర్వాత ఒక ప్రైజ్ ఉంది. ఇది మూడా అండ్ రేరా లేఅవుట్. టోటల్ ఎక్స్టెంట్ అంతా కూడా 75 acres. ఇక్కడ మూడా నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్నవి చేస్తున్నారు. మీరు డెవలప్మెంట్స్ వర్క్ అన్నవి స్టార్ట్ అయిపోయాయి చూడొచ్చు. మేజర్ గా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, చుట్టూరుగా కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వచ్చే రోడ్ 60 ఫీట్, 40 ఫీట్ మెయిన్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ అన్ని 33 ఫీట్ రోడ్స్. అన్ని కూడా CC రోడ్స్ ఇస్తున్నారు. CC రోడ్స్ అన్ని ప్రాజెక్ట్స్ లో అన్నదే ఆదూరి గ్రూప్ వారి హైలైట్ అన్నమాట. దాంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, అవెన్యూ ప్లాంటేషన్, పేవ్మెంట్స్, కర్బింగ్ స్టోన్స్. ఇక్కడ ప్లాట్స్ లో స్టోనింగ్ తో పాటు ప్రతి ప్లాట్ కి ఈ ప్లాట్ ఓనర్ పేరు, అసలు ఎన్ని స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ నంబర్ ఏంటి, ఆ ఒక్క ఓనర్ ఏ లొకేషన్ నుంచి అన్నది కూడా మీకు డీటెయిల్డ్ గా డిస్ప్లే చేస్తారు ఆన్ ది బోర్డ్ అన్నమాట. చిల్డ్రన్ ఆడుకోవడానికి పార్క్స్, ప్లే ఏరియాస్, సీనియర్ సిటిజన్స్ కూర్చోడానికి స్పెషల్ ప్రొవిజన్స్, సోషల్ యూటిలిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ అండ్ ఇందులో 24/7 సెక్యూరిటీతో పాటు CCTV సర్వీలెన్స్ కూడా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ అన్నది 10 years కంపెనీ సైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ ఉన్న ఈ యొక్క ఆల్ అమ్యూనిటీస్ లో మెంబర్షిప్ అన్నది ఫ్రీగా ఇస్తున్నారు. వేరైజ్ అవుట్ సైడర్స్ కి చార్జ్ అయిపోతున్నారు. ఇది హెల్త్ సెంటర్, హెల్త్ విలేజ్, వెల్నెస్ సెంటర్ అని డిస్కస్ చేశాం కదా. ఇందులో డిఫరెంట్ సెగ్మెంట్స్ ని పెట్టారు. ఈ ఆయుర్వేద ఆరోగ్యశాలలో ఆయుర్వేదిక్ రిసెప్షన్, డాక్టర్ కన్సల్టేషన్ అన్నది ఫ్రీగా ఉంటుంది. 1500 ఆయుర్వేదిక్ ప్లాన్స్ ఉంటాయి. పంచకర్మ, శిరోధార, శిరోవస్తి, పాద అభ్యాంగ, ఇలాంటి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆయుర్వేదకి సంబంధించిన సెగ్మెంట్ ఈ యొక్క వెంచర్ లో మనం చూడొచ్చు. అదే విధంగా ప్రకృతి ఆరోగ్యశాల అని కూడా ఇక్కడ ఇంకొక సెగ్మెంట్ ని డిజైన్ చేశారు. అందులో ఇచ్చే ఫెసిలిటీస్ వచ్చేసరికి రిసెప్షన్, డైనింగ్ హాల్, నేచురోపతి కన్సల్టేషన్, స్పా, శాండ్ బాత్, హైడ్రోథెరపీ, ఫిజియోథెరపీ, మెడిటేషన్ హాల్, సౌనా బాత్, అలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఇంకొక 10-15 అమ్యూనిటీస్ అన్నది ఈ యొక్క సెగ్మెంట్ లో ఇస్తున్నారు ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేసిన వారు. ఈ హెల్త్ అన్నది మనం
యంగ్స్టర్స్ కి ఎంత ఇంపార్టెంటో సీనియర్ సిటిజన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి సీనియర్ సిటిజన్స్ యొక్క ఇంపార్టెన్స్ ని ప్రయారిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్స్క్లూజివ్ గా వాళ్ళ కోసం కూడా హెల్త్ సెంటర్స్ హెల్త్ ఫిట్నెస్ సెగ్మెంట్స్ ని కూడా ఇక్కడ డిజైన్ చేశారు. అందులో ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటి అని అంటే మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్, హెల్త్ కేర్ సెంటర్, డాక్టర్ కన్సల్టేషన్, సీనియర్ సిటిజన్ అకామిడేషన్ రూమ్స్, ఆన్ సైట్ అంబులెన్స్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ కోసం ఎస్పెషల్లీ అలొకేట్ చేసిన ఫీచర్స్. ఇలా నేను ఎమ్యూనిటీస్ చెప్పుకుంటూ పోతే ఒక డే మొత్తం అయిపోద్దేమో, అన్ని ఎమ్యూనిటీస్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో రాబోతుంది. అయితే ఆరోగ్యపరంగా ఇలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తూనే ఇన్ జనరల్ గా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, మల్టీపర్పస్ హాల్, గెస్ట్ రూమ్స్, అకామిడేషన్ బ్లాక్స్, డిజైనర్ పాత్వేస్, రెయిన్ డాన్సెస్, ఇండోర్ గేమ్స్, డిజైనర్ పెరగోలాస్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీలో యాడ్ చేస్తున్నారు. అండ్ అలాంగ్ విత్ దట్ అవుట్ సైడ్ కూడా అవుట్డోర్ గేమ్స్, అవుట్డోర్ మెడిటేషన్, అవుట్డోర్ యోగా సెంటర్, ట్రీస్ టు ట్రీస్ జిప్ లైన్ అండ్ డిఫరెంట్ థీమ్ పార్క్స్ ఈ యొక్క 75 acres మూడా లేఅవుట్ లో ఇస్తున్నారు. ఆధురి గ్రూప్ వారు ఆల్రెడీ ప్రీవియస్ కంప్లీట్ చేసి ఏ మాదిరిగా డెవలప్మెంట్స్ ఇచ్చారు అన్నది నేను విజువల్స్ ప్లే చేస్తున్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. అంతకు మించి 2 times 3 times ఈ యొక్క వెంచర్ లో డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఈ యొక్క లొకేషన్ లో ఈ యొక్క వెంచర్ లో ప్రైస్ ని కూడా చాలా వయబుల్ గా పెట్టారు. ఎవరైతే లాంచింగ్ డేట్ అనౌన్స్ కన్నా ముందు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి రేట్ వచ్చేసరికి 14,699 పర్ స్క్వేర్ యార్డ్. అదే లాంచింగ్ తర్వాత 15,999 పర్ స్క్వేర్ యార్డ్ అన్నది రేట్. ఈ యొక్క వెంచర్ లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అది కూడా ఆల్మోస్ట్ 50% వరకు బ్యాంక్ లోన్ ని మీరు అవైల్ చేసుకోవచ్చు. ఈ యొక్క హెల్త్ సెంటర్ గోల్డెన్ హైట్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్నది ఆబ్వియస్లీ మీ క్వశ్చన్ కదా. మీకు ముందే చెప్పాను, బెంగళూరు హైవే NH44 కి హార్డ్లీ 2 to 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడైతే ఏదైతే డిపిఆర్ ఇచ్చారో రీజనల్ రింగ్ రోడ్ కి, దానికి కూడా ఒక 2 to 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా బెంగళూరు హైవే ఈజ్ అ ఫేవరెట్ హైవే ఫర్ ద ఇన్వెస్టర్స్. పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ ఐటీ క్లస్టర్ ఏంటి అనంటే మనకి సౌత్ హైదరాబాద్ బెంగళూరు హైవే అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టౌన్స్ ఇక్కడ ఉండడం అన్నది ఇంకొక హైలైట్ అనుకోవచ్చు. మెట్రో అన్నది మనకి షాద్ నగర్ వరకు phase 2 ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఎగ్జిట్ నంబర్ 15 నుంచి గానీ ఎగ్జిట్ నంబర్ 16 నుంచి కానీ ఈ యొక్క లొకేషన్ కి ½ an hour డ్రైవ్ లో రావచ్చు. సిమిలర్లీ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ ఈ యొక్క హైవే కి బ్యూటీ రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అండ్ ఎయిర్ కనెక్టివిటీ. అందుకు గాను కూడా ఇది ప్రామినెన్స్ లో ఎప్పుడు ఫస్ట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మనం ఎగ్జిట్ దిగి ఈ యొక్క లొకేషన్ కి వస్తూ ఉంటే 216 feet సిట్టింగ్ పోస్టర్ లో ఉన్న స్వామి రామానుజ గారి స్టాచ్యూ ఉంది. ఇది సిట్టింగ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. అదే విధంగా ఖానా శాంతివనం ఉంది. ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తూ ఉంటే కొత్తూరు ఎక్స్ రోడ్ దగ్గర ఇండస్ట్రియల్ జోన్, అది అక్కడ ఆల్రెడీ MSN ల్యాబ్స్, నాట్కో, LB ప్రసాద్ ఐ హాస్పిటల్స్ అలా ఉన్నాయి. అదే రోడ్ లో మనం ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ ఒక 2 kilometers లో మేఘగూడ సెజ్ అని ఉంది. అందులో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ ఇంకా n number ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఈ యొక్క హైవే కి మేఘగూడ సెజ్ తో పాటు ఇంకా 2 సెజ్లు కూడా ఉన్నాయి. ఈ యొక్క లొకేషన్ నుంచి పోలేపల్లి సెజ్ కూడా ఒక 10 minutes డ్రైవ్ లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఎల్లకట్ట సెజ్ 3 సెజెస్ ఈ హైవే లో ఉండడం ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టార్ కి నియర్ బై ఉన్నాం. ఈ యొక్క లొకేషన్ నుంచి ఆల్మోస్ట్ 10 kilometers రేడియస్ అంతా కూడా హ్యూజ్ రెసిడెన్షియల్ డిమాండ్ ఉన్న ఏరియా. అయితే ఇది బాలానగర్ లొకేషన్ కాబట్టి మనకి రైల్వే స్టేషన్ కూడా వెరీ వెరీ నియర్ బై. అంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనడానికి నేను చెప్పిన కొన్ని డెవలప్మెంట్స్, అప్రిసియేషన్స్ కి స్కోప్ ఉన్న జోన్స్. అయితే ఈ యొక్క వెంచర్ ప్రెసెంట్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ ప్రైస్ లో ప్లాట్స్ సేల్కున్నాయి. అయితే ఈ యొక్క కండిషన్ లో కూడా ఆల్మోస్ట్ ప్లాట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా సేల్ అవుతున్నాయి. మీ యొక్క డ్రీమ్ ప్లాట్ ని ఇప్పుడే బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ వారి నంబర్ కి కాంటాక్ట్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫ్రీగా సైట్ విజిట్ కూడా చేయగలరు.